హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి అనుచ్ఛేద లేఖను మనము చూస్తూ ఉన్నాము. సత్సంగతికే లాభ్ అంటే మంచి సాంగత్యం వలన, మంచి ఫ్రెండ్షిప్ చేయడం వలన మనకి ఏంటి లాభము అనేటువంటిది మనము చూడబోతున్నాము. 10th స్టాండర్డ్ CBSE సిలబస్. संगति का मुख्य जीवन पर बड़ा गहरा प्रभाव पड़ता है. ఇక్కడ వచ్చేసి సంగతి అంటే ఎవరితో స్నేహము చేస్తామో జీవితం పైన వాళ్ళ యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుందన్నమాట. వహ జిస్ ప్రకార్కి సంగతి కర్తా హై, ఎవరితో అయితే మనము ఎక్కువగా స్నేహం అనేటువంటి చేస్తామో ఉన్సే అవశ్య ప్రభావిత్ హోతా హై. అలాంటి వాళ్ళపైన, అలాంటి మంచి వాళ్ళ సాంగత్యము లేకపోతే సన్నిహిత్యము చేరినప్పుడు మనకు ఖచ్చితంగా వచ్చేసి మంచి అనేటువంటిది జరుగుతుందన్నమాట. మనుష్య మే శుభ और అశుభ దోనో ప్రవృత్తియా హోతీ హై. మన యొక్క మనుషుల్లో శుభ అశుభాలు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మన యొక్క జీవితంలో వచ్చేసి, మనిషి యొక్క జీవితంలో. సత్సంగతి మనుషుకి శుభ గుణం కా నిరంతర వికాస్ కర్తీ హై. ఎప్పుడైతే సత్సంగతి అంటే మంచి వ్యక్తులతో మనం వచ్చేసి కలిసి ఉంటామో మనకు ఎక్కువగా వచ్చేసి మంచి గుణాలు వచ్చేసి మనకు అబ్బుతాయన్నమాట. परिणाम स्वरूप अशुभ बातें अपने आप నష్ట హోనే లగ్తీ హై. మనకు వచ్చేసి చెడ్డ వాళ్ళతో స్నేహం చేసినప్పుడు, వాళ్ళ యొక్క చెడ్డ మాటలు విన్నప్పుడు మనకు వచ్చేసి అశుభాలు అనేటువంటిది, నెగిటివిటీ అనేటువంటిది వస్తూ ఉంటుందన్నమాట. జబ్ హమ్ అచ్చే విచారోంకే సంపర్క్ మేరాతే హైతో, మనము మంచి వ్యక్తులతో వచ్చేసి మంచి ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తులతో కలిసినప్పుడు हमारे వ్యక్తిత్వ में సద్గుణों का समावेश अपने आप होने लगता है. మనం వచ్చేసి మన యొక్క వ్యక్తిత్వంలోనే సద్గుణం అనేటువంటిది ఖచ్చితంగా అలవడుతుందన్నమాట. మనలో మనము చూసుకోవచ్చు. ఎలాగంటే జైసే ఉదాహరణ, ప్రసిద్ధుడైనటువంటి డాకు వచ్చేసి దోపిడీ దొంగ అయినటువంటి అంగుళిమాల్ వచ్చేసి మహాత్మా బుద్ధకే సంపర్కమే ఆనేసే శ్రేష్ఠ మహాత్మా బన్ గయా. ఆయన వచ్చేసి ఒక మహానుభావుడితో, అంగుళిమాల్ వచ్చేసి ఒక దోపిడీ దొంగ, ఆ యొక్క అంగుళిమాల్ వచ్చేసి గౌతమ బుద్ధునితో కలిసినందువలన తను కూడా మహాత్ముడు అవ్వగలిగాడనమాట. కాబట్టి సత్సంగతి వహ పారస్ పత్తర్ హై జో లోహేకే సోనా బనా దేదా హై. అంటే మట్టిలో ఉన్నటువంటి మాణిక్యం వలె, లేకపోతే మట్టిని మనము కరిగించి, ఒక మట్టినంతా కరిగించి దాంట్లో ఒక బంగారాన్ని తీసినట్లే మన యొక్క చెడు అలవాట్లను వదిలేసి సత్సంగతం అంటే మంచి వాళ్ళతో స్నేహం చేసినప్పుడు మన యొక్క మంచి గుణాలు అలవడతాయన్నమాట. సత్సంగతి కా సబ్సే బడా లాభ్ యహ్ హై కి, మనకి ఎటువంటి లాభం కలుగుతుంటే ఇసే వ్యక్తి కా జీవన్ శ్రేష్ఠ బనతా హై. మంచి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన జీవితాన్ని గడపగలుగుతాడనమాట. సచ్చే మిత్రహి దుఃఖ సుఖకే సచ్చే సాథీ హోతే హై. అలాంటి మిత్రులు వచ్చేసి మన యొక్క దుఃఖ సుఖాలలో మనను ఎప్పుడు ఉంటారనమాట, కలిసే ఉంటారు. అచ్చే మిత్రోమే బయటకర్ మనకు సీమ్ ఆనందం మిల్తా హై. మనం వచ్చేసి మంచి ఫ్రెండ్స్తో కలిసి మనము అందరము మనసులో ఉన్నటువంటి మాటలు వచ్చేసి మాట్లాడుకున్నప్పుడు మనకు ఎనలేనటువంటి ఆనందం అనేటువంటి కలుగుతుంది. వాస్తవమే సత్సంగతి మానవ జీవన్ కేలియే ఉత్తమ హై. కాబట్టి మనిషి యొక్క జీవితంలో సత్సంగత్యం అనేటువంటిది, పాజిటివిటీ అనేటువంటిది చాలా అవసరము. అది మనిషికి మానవ జీవితాన్ని వచ్చేసి ఉత్తమముగా మలిచేదానికి ఇది చోటు చేసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.